అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ ట్విన్స్ అఫీషియల్. సో చాలా రోజులైంది కదా గైస్ ఇలా చెప్పేసి డైరెక్ట్గా. సో ఈరోజు అయితే నేను అసలు ఇన్ని డేస్ మేము ఎందుకు వీడియోస్ చేయట్లేదని మీకు చాలామంది డౌట్ ఉండొచ్చు. అండ్ చాలామంది ప్రతిరోజు అడుగుతున్నారు వీడియోస్ చేయండి అని చెప్పేసి. సో ఎందుకు వీడియోస్ చేయట్లేదని నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను గైస్. ఈ వీడియోలో అయితే చెప్పలేదు, ఎందుకంటే ఎందుకు చేయట్లేదు అన్న దానికి రీజన్ నేను ప్రియాంక ఇద్దరు కలిసి చేయాలి. సో ఈ వీడియో నేను ఒక్కదాన్నే చేస్తున్నాను మీరు అనుకోవచ్చు, కాదు ప్రియాంకతోనే చేస్తున్నాను. బట్ ప్రియాంకకి ఇది సర్ప్రైజ్ వీడియో అనమాట. అంటే సర్ప్రైజ్ అంటే గ్రేట్ సర్ప్రైజ్ కాదు, షాకింగ్ అనమాట. అలాగని నిజం కూడా కాదు గైస్, ఇట్స్ అ ప్రాంక్. సో ప్రాంక్ అయితే చేయబోతున్నాము. యాక్చువల్లీ చాలా డేస్ నుంచి మేము వీడియోస్ అనేవి అంటే రెగ్యులర్ కంటెంట్ వీడియోస్ అనేవి మేము చేయడం లేదు. సో చేయడం లేదు కాబట్టి ఇప్పుడు నేను ఇది చేసిన అది అస్సలు గుర్తుపట్టలేదు. నార్మల్గానే మా ప్రియాంక అంత సీన్ లేదుకి ఓకే నేను గెస్ట్ చేసేస్తాను గుర్తుపెట్టేస్తాను అనే అంత సీన్ లేదు ప్రియాంకకి, అంత తెలివైందే కాదు. సో ప్రియాంక మీద అయితే ఏ ప్రాంక్ చేయబోతున్నానో నేను మమ్మీతో చెప్తాను, లేకపోతే ఇప్పుడే చెప్పమంటారా మీరే చెప్పండి. సో నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది ప్రియాంక మీద ప్రాంక్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి. అండ్ కొంచెం భయంగా కూడా ఉంది అది ఎలా రియాక్ట్ అవుతుందో. అసలుకి ఈ మధ్య కొంచెం చాలా తొందరగా కోపం అయిపోతుంది. సో మీ అందరికీ తెలుసు ఎందుకు కోపం అవుతుంది ఏంటి అనేది రీజన్స్ కూడా మీకు తెలుసు గైస్. సో ఏం ప్రాంక్ అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఆబ్వియస్లీ సారీ మీరు తమ్ముళ్ళు అయితే చూసే ఉంటారు కదా. సో ఎస్ ప్రియాంకకి అయితే మ్యారేజ్ ప్రాంక్ అయితే చేయబోతున్నాము. సో ఇలా యాక్చువల్లీ దానికి రియల్గా కూడా మ్యాచెస్ అనేవి వస్తున్నాయి. సో మేము ఆల్రెడీ మమ్మీ అయితే చెప్తున్నారు ప్రియాకి ఎలాగో చేసేస్తాం కదా నువ్వు కూడా అని, ఇంకెందుకు ఇంక లవ్ అయితే ఎలాగొద్దు, సో ఇంక అరేంజ్ మ్యారేజ్ చేస్తాం. సో అరేంజ్ మ్యారేజ్లో నేను ఎవరో కొన్ని మమ్మీ అన్న నా ఇష్టంగా ఇంక నువ్వు చేయాలి, ఎందుకంటే నీ ఇష్టంగా నేను ఛాన్స్ ఇచ్చాను. సో ఇంకా అది ప్రియాంక తప్పు కాదు, బట్ అయినా సరే ప్రియాంక అందులో సక్సెస్ఫుల్ కాలేదు, నువ్వు అది అవ్వలేదు కాబట్టి ఇంకా నేను చెప్పిన అబ్బాయినే చేసుకోవాలి అని చెప్పారు. సో సో అర్థమైంది కదా గాయస్, ప్రియాంకకి అయితే వస్తుంది కాబట్టి ఇంక అదే ఛాన్స్ మీద నేను దానికైతే ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం ఎలాగంటుందో, అరుస్తుంది కొంచెం వైల్డ్గా ఉండొచ్చు ఎందుకంటే దానికి అసలు తెలియదు కాబట్టి. అండ్ దానికి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అయితే దానికి అసలు ఈ మ్యారేజ్ ఇవేమీ ఇష్టం లేదంటుంది. సో ఆల్రెడీ ఒకసారి మేము మాట్లాడినప్పుడు గోల్ పెట్టింది, బట్ ఈసారి మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం, ఎందుకంటే రీసెంట్గానే మళ్ళీ ఎవరో ఒకరు అడిగారు అనమాట మమ్మీని. సో అందుకే మళ్ళీ మేము ఇలా అడుగుదాం. సో ఎలాగో అడుగుదాం కాబట్టి వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాను గాయస్. అండ్ ఎందుకు ఇలా రెడీ అయ్యాను అనుకుంటున్నారా, నేనైతే షాప్కి వెళ్ళడానికి రెడీ అయ్యాను అనమాట. అండ్ ప్రియాంక యాక్చువల్లీ ఇప్పుడు జిమ్కి వెళ్తుంది కాసేపట్లోని. సో ఇంకా పడుకుని ఉంది మేడం, లెగుస్తుంది అనమాట. సో ఆమె జిమ్కి వెళ్తుంది కాబట్టి జిమ్కి వెళ్ళే ముందే మా అమ్మ అయితే నేను మమ్మీతో కలిసి ప్రాంక్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. ప్రియాంక రోజు జిమ్కి గైస్ మీరు కామెంట్స్లో పెట్టండి అందరూ కూడా జిమ్ షార్ట్స్ ఎవ్రీడే జిమ్ షార్ట్స్ చేయమనండి గైస్, ఎందుకంటే నేను చెప్తున్నాను ప్రతిరోజు చెయ్యని ఫుల్ టైం అంతా తను జిమ్కే ఇచ్చుకుంటుంది, ఇంకేం వీడియోస్ చేయడానికి ఇవ్వట్లేదు గైస్. సో అందుకే మీరు కామెంట్స్లో చెప్పండి జిమ్ చేయమని. అండ్ ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం వీడియో. నేనైతే కెమెరా సెట్టింగ్స్ చేసుకుంటాను, అది లెగిసి టైం టప్ రెడీ అయిపోద్ది. సో ఆ వెళ్తున్న ముందు మనం మాట్లాడి అడిగినా సరే ఫాస్ట్గా ఆన్సర్ చేసలే తెలియదు, కంగారులో ఉంటుంది. సో ఎలాగైనా ఇప్పుడు అడిగి చూద్దాం ఏం చేస్తుందో. సరే మమ్మీ నీకు తెలుసు కదా ప్రియాంక మనం ఏం ప్లాన్ చేస్తున్నాము ఏంటి వరుతున్నాడు. సో మేము కెమెరాస్ అయితే హైడ్ చేసాం గాయస్, ఇంక చూద్దాము. సో ప్రియాంకని మేము ముందు కూర్చోమని చెప్తాము. సో ఓకే కదా, అది ఏడ్ చేస్తుంది. ఇంకా నువ్వు జిమ్ టైం చేస్తావు అంతా నీ రెడీ చేస్తావా, ఏమని మాట్లాడుతుంది ప్రియాంక? అమ్మ కొంచెం ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చి అమ్మ వెళ్ళిపోతాను ఒక అరగంటలోనే. అయిపోయింది, టైం అయిపోయింది కదా. సరే నువ్వే చేసుకోవచ్చు కదా ప్రియాంక, మమ్మీకి చేయమంటే ప్రతిదీ తర్వాత ఎవరు చేసుకుంటారు కాబట్టి మమ్మీకి ఏమన్నా ఆమ్లెట్ కొండికి రాదా, అది మారిపోతుంది ఎప్పుడు తీసినా సరే ఇలాగ మనం ఇలా తిప్పుతాం కదా అది తిప్పినప్పుడు మారిపోతుంది. మరి ఎన్ని ఎప్పుడు నేర్చుకుంటావు ప్రియాంక నువ్వు? మమ్మీ నేను పెళ్లి చేస్తున్నా ఏడ్ చేస్తా చెప్పు ఒకసారి. పెళ్లి టాపిక్ ఎందుకు ఇప్పుడు? పెళ్లి టాపిక్ ఉంది ఇప్పుడు ఇక్కడ. పిచ్చా నీకేమైనా? నాకు పిచ్చలే, నేను ఒక ఆమ్లెట్ ఇవ్వమంటే నువ్వు పెళ్లి కూడా వెళ్ళిపోతావా? పెళ్లి చేస్తున్నా ఆమ్లెట్లు కట్టినా కాదు, నీకు ఒక ఆమ్లెట్ అయిపోతే ఏడ్ చేసి ఇస్తా మీ ఆయనకి, నువ్వు మీ అత్తారింట్లోనే నువ్వు చేసిద్దు అని మమ్మీ అలాగే చేసిస్తుంది, అదా నీ ఆన్సర్?
అసలు నేను ఏం అడిగాను? ఏం అడగడం కాదు, మా ప్లానింగ్ ఉండాలి అంతే. ఏంటి ప్లానింగ్? మ్యారేజ్ ఫిక్స్ చేశాను నీకు. మమ్మీ ఆల్రెడీ చెప్పాను నాకు ఈ టాపిక్ మీద మాట్లాడాలని లేదు. ఎందుకు ప్రెసెంట్ ఏం దేనికి మాట్లాడు. కాదు? అన్ని నీ ఇష్టమేనా ప్రియాంక? నువ్వేమన్నావు? ఇప్పుడు దీన్ని చేస్తే నీకు చెయ్యొద్దా? నువ్వేమన్నావు? నేను అన్నా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, అది అవ్వకపోతే మమ్మీ నువ్వే చెప్తే ఇంకా ఈసారి అదే వింటానన్నావు. వచ్చిందండి వయ్యారి. అయిపోయింది, ఇప్పుడు చూస్తున్నావు మళ్ళీ చేస్తావు. అవును మమ్మీ, కొంచెం టైం ఇవ్వచ్చు కదా. టైం లేదు ఇంకా. అందుకే నువ్వు నీ చిన్న చిన్న పనులు నేర్చుకో. నేనైతే ఇది ఏంటి ఇప్పుడు అప్పుడే ఏంటి అప్పుడే మమ్మీ నీకు ఎన్ని ఇయర్స్కి అయ్యింది మ్యారేజ్? నాకు తెలియదు నీకు ఎన్ని ఇయర్స్ అయిందా. 13 years లోనే చేసుకోకూడదు మమ్మీ, ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్. సరే, నా విషయం పక్కన పెడితే నీకు ఇప్పుడు చెయ్యాలి. నేను ఒక 30 years చేసుకుంటాను. ఇంకా 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 చెప్పు చెప్పు. అంటే నువ్వు 30 years వరకు చేసుకోవద్దు, నేను 30 years వరకు చేసుకోవద్దా? చేసి చూడాలి నేను. మమ్మీ ఇప్పట్లో ఎప్పుడు అంత ఫాస్ట్ గా పెళ్లి చేసుకోవట్లేదు, పెళ్లి చేసుకున్నా వచ్చేది ఏమీ లేదు. సెట్ అయిపోతావా? అచ్చా ఒక మాట, చేసుకోవట్లేదు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రియాంక. కాదు 1 year కూడా కాదంట, 30 years చేసుకుంటాను. ఫ్యూచర్ కోసం చూస్తే ఇప్పుడు ఎంత ప్రాబ్లమ్స్ తెలియవా? లేడీస్ ప్రాబ్లమ్స్ నీకు తెలియట్లేదా? ఫ్యూచర్ నీకు లైఫ్ లో బాగా సంపాదించాలి, బాగా ఉండాలని చూస్తే పిల్లలు కావాలా, లేదంటే లైఫ్ లో బాగా సంపాదించడం కావాలా నీకు? నేను సంపాదించాలి అనట్లేదు, నాకు ఒక నీకెందుకు 7 సంవత్సరాలు నీకెందుకు ఇప్పుడు? మ్యారేజ్ అనేది సింపుల్ మ్యాటర్ కాదు కదా. టైం తీసుకుంటాను నీలాగా. నేను హ్యాండిల్ చేయగలను లేదు, నేను చూసుకోవాలి కదా. నేను అందుకే 1 year లో ప్రిపేర్ అవ్వు. నీకు ఒక 6 months టైం ఇస్తున్నావు అంతే. ఎండ్ ఆఫ్ ది టాపిక్. ఇంకా నేను సమస్యలు వేస్తున్నావు ఏంటి? అండ్ నచ్చింది అన్ని నువ్వు ఏం చేస్తే అన్నారా? నేను ఏమి చేయట్లేదు. ఏం చేస్తాను చెప్పు. నేను అసలు ఎట్టకారం ఒక ఆమ్లెట్ ఏమన్నా అనేసి ఇంత పెద్ద క్లాస్, ఎంత పెద్ద ఆల్రెడీ నీకు చెప్తా అనేసి డిసైడ్ అవ్వవు. నేను నువ్వే వచ్చి కలిగించుకున్నావు. నువ్వే వచ్చా కూర్చొని ఆమ్లెట్ ఏమంటే సరే. ఎందుకు ఆమ్లెట్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఎందుకు నువ్వు నేర్చుకోవా మరి? ఒక పాలు వేడి చేసుకోరాదు నీకు? బాబు తల్లి నువ్వేం చేయక, నువ్వేం చేయక, నేను చేసుకుంటాను. రేపు నుంచి ఆమ్లెట్ అయినా వేసుకుంటాను. నాకు ఫుడ్ కావాలి, నేర్చుకో. మేము అదే చెప్పాను. నేను చేసుకుంటాను. నేను నా కోసం మాత్రం నేను చేసుకుంటాను. ఎవరి కోసం ఏం చేసుకుంటాను? ఎవరి కోసం చేయక తర్వాత పెళ్ళి మీ ఆయన కోసం చేసుకో అంతే. నువ్వు నేర్చుకోవాల్సిందే కంపల్సరీ. నీకు ఇష్టం పెళ్లి చేసుకోవాలి. నాకు ముందు నుంచే పెళ్లి టాపిక్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఇష్టం ఉందా? నాకు ఇంట్రెస్ట్ నేను స్టార్టింగ్ చెప్పలేదు. సిచ్యువేషన్ టైం, ఏ టైం తో ఆ టైం అయిపోవాలి ప్రియాంక. సెట్ అవ్వాలి కదా మ్యారేజ్ కి. నా మైండ్ ప్రెజెంట్ అంతా అయిపోవాలి అంతే. అయితే నీకు 30 years కూడా మైండ్ సెట్ అవ్వకపోతే ఎప్పుడు ఏం చేస్తావు? చేసుకోను అయితే అప్పుడు. బాబా అయిపోతావా? ఎందుకు మరి? నేను హ్యాపీగా ఉండడం కావాలా, పెళ్లి చేసుకోవడం? నేను ఒకటే అడుగుతాను. నేను హ్యాపీగా ఉండడం కావాలా, పెళ్లి చేసుకోవడం కావాలా? మీకు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడం కావాలి అంతే. మమ్మీ పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండగలుగుతా? పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడం కావాలి. సెట్ ఉండట్లేదంటే పెళ్లి చేసుకుని శుభ్రంగా మీ అత్త ఇంట్లో అమ్మే అవంతా నువ్వు ఎన్ని సీరియల్లు, ఎన్ని సినిమాలు, దమ్మ బుష్ సినిమాలు ఉంటాయి కదా, అవన్నీ కూర్చొని చూస్తున్నావు కదా. అందుకే ఇలాంటి మాటలన్నీ ఆడుతున్నావు. అబ్బా 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 అట్నా సోది మాటలు ఆడగా. ట్విన్స్ అన్నాక ఇద్దరికి ఒకసారి చేయవా? కలిసి ట్విన్స్ అబ్బాయిలు కాకపోతే కలిసి ట్విన్స్ ఒకసారి చేస్తాం కదా. తిరిగి తిరిగి ఆల్రెడీ అంటే సెట్ చేస్తాం. నేను అందులో ఇంక నీకు చూపించేంత ఇంక లేదు. ఇంకా అంటే నా డిసిషన్ ఏం లేదు అందులో. ఫోటో చూపిస్తావు ఓకే అంటారు అంతే. నువ్వు ఎస్సీ నో ఆప్షన్స్ లేవు నీకు, పోలింగ్ ఆప్షన్స్ లేవు. ఇది ఎలా ఉంది తెలుసా? ఏదో 90s లోని చూడు పిల్లలకి అమ్మాయిలకి అమ్మి రైట్ అమ్మి అది ఒకటే ఉంది. నీకు రైట్ లేవు ఏంటి? ఇండియన్ రైట్లు కావాలి, 10 రైట్లు కావాలా ఏంటి నీకు? అయిపోయింది ఇంకా మాకు తెలిసిపోయింది. చిన్నపిల్లవి ఇంక నీకు చాయిస్ అనేది లేదు. మాకు చిన్న పిల్లవి అని చెప్పింది కదా, పెళ్లి చేయకూడదు. నీకు చాయిస్ చేసింది నీకు లేవు, తెలియట్లేదు. అంత మాట్లాడకు మమ్మీ. 18 years అయ్యాక పెళ్లి చేసి నువ్వే అన్నా చిన్నపిల్ల అని. చిన్నపిల్ల అంటే మనకి పిల్లలు అనేక ఎప్పుడు చిన్నపిల్లలు అంటే నువ్వు మైండ్ గా చిన్నపిల్ల అని ఉంటుంది, పర్సనాలిటీగా మైండ్ మెచ్యూర్ అవ్వలేదు. నేను అప్పుడే పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదు. కొంతమంది పెళ్లి అయిన తర్వాత కూడా మెచ్యూరిటీ వస్తుంది తెలుసా నీకు? నీకు ఇంకా అప్పుడే వస్తుంది. నీకు పెళ్లి చేసాక వస్తుంది. చాలా సరే చేసుకుంటానులే. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు.
ఒక్కలాగా అలాగా తినేస్తారు. ఇంకా పెళ్లి 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 ఏడు పెళ్లి. ప్రియాంక మాట తీరు అదే బాగా ఆడు. తగ్గించు కొంచెం. అర్థమైంది కదా మమ్మీ దగ్గర. అందుకే ఇది మాట తీరు బాగా ఆడితే బాగుంటది. ఎందుకు వచ్చింది అనుకున్నావు? సరిగ్గా పని చేయట్లేదు. అదే పెళ్లి గిల్లి చేసావు అనుకో అంతా ఏడు పని చేయట్లేదు అదేంటి ఎలాగెలా మాట్లాడి తెలియట్లేదు అసలు. మమ్మీ. ఎవరికైనా బుర్ర తిరిగిపోతుంది మీ ఒక ఆమ్లెట్ ఏమని చెప్పడానికి ఎంత క్లాస్. నేర్చుకోమని చెప్తున్నా. నీకు ఎవడు ఆమ్లెట్ వేయనని చెప్పట్లేదు, నువ్వు కూడా ఈ పనులు నేర్చుకొని చెప్పింది. చేసుకో. ఇలా నేను చేసుకుంటాను, అందుకే చెప్తాను కదా నేను చేసుకుంటాను. నాకు ఇంకెవ్వరు ఏ పనులు నువ్వే చేసుకోవాలి. మరి పెళ్ళకి ఎవరు చేస్తాడు? నేనైతే అవన్నీ చేయలేను మమ్మీ. పెళ్ళైనా తిని పని నేనైతే చేయను, అవన్నీ చేయను. ఏ అమ్మాయి చెయ్యాలి? ఎందుకు చేయాలి? ఎందుకు చేస్తావు కదా, నీ ఇష్టం చూసుకొని చేసుకో. నేనైతే చేయను, కానీ నువ్వు మా ఇంటికి వచ్చి చేసేది. చూసావా? చాలా ఉంది. అయితే లైఫ్ లో పెళ్లి చేయదు మమ్మీ, ఓకే నీకు? హలో 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 ప్రియాంక. నేను చాలా గొంతు ఉడుకో. ప్రియాంక వచ్చావా లేదా? ప్రియాంక మాట్లాడుతున్నాను అది, అందుకే లైట్ తీసుకొని పక్కన. ప్రియాంక ప్రియాంక మళ్ళీ తెలుస్తుందా మమ్మీ? ఆమ్లెట్ వేసుకోవడానికి వెళ్ళాను మమ్మీ. నీకు అంటే మాట్లాడుతుంటే అంటే అదే మాట్లాడుతున్నావా? మాట్లాడలేదు దానికి. तमाशा करेगी ये थप्पड़ खा लेगी. हमको मारो, हमको जिंदा मत छोड़ो साला. मैं क्या की हूँ? మరి ఏంటి అసలు అడుగుతున్నావా నీకు? मैं कुछ बोली हूँ असल में, कुछ बोली हूँ? ఏం कुछ बोली? बोलना नहीं है तुम. हाँ बोलो तब क्या? చెప్తున్నావా? అంటే ఓకే కాదని అడిగావా? అమ్మ ఇంతకు ముందు చాలా సార్లు డిస్కషన్ చేసాం, మళ్ళీ మళ్ళీ ఎప్పుడు పడుతున్నా ఇదే డిస్కషన్. ఎన్నిసార్లు చేసాం అంటే అయితే చేస్తావా? ఇంట్లో పిల్లలు వచ్చి డిస్కషన్ ఇదే, డాడీ ఎవరేమైనా అంటే డిస్కషన్ ఇదే, ఇంట్లో టుగెదర్ అందరూ కలిసామంటే డిస్కషన్ అదే, ఎప్పుడు ఏమైనా డిస్కషన్ ఇదే, పార్టీ ఇంట్లో అయినా డిస్కషన్ ఇవే. పిల్లల కోసమే చేస్తారు ఇలాగా. అవును, అందరు పిల్లల కోసం మాట్లాడి నన్ను మాత్రం పక్కన పడి. ఏ నువ్వు పిలవ కాదేంటి? కాదా? కాదు, పెద్దను అయితే. అబ్బాయి అమ్మాయి కాదు, అబ్బాయివా? అబ్బాయి చెయ్యొద్దా నీకు? సరే మమ్మీ, సరే పోన్లే, మీకు ఎవరి ఇష్టం వాళ్ళు చేస్తాను చేసుకున్నా. ఏం చూపించదు, నేను చూడండి కూడా. కాలానికి ఎంత పెద్ద గాయానైనా మంచి శక్తి ఉంటుందని అందరూ అంటారు. ఫోన్లే, అట్లీస్ట్ నీకైనా చాయిస్ ఇచ్చింది. చేయకూడదు మమ్మీ. మమ్మీ ఈ మాట గుర్తుంచుకోమని దానికి. నేను ఇంకా మాట మీద ఉంటానులే, మాట మార్చి అవన్నీ చేయను. నీకు నచ్చింది చేసుకోండి. వచ్చే ఒకసారి రా, మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంది మమ్మీ. నిమిషం పరిగెడుతున్నావు ఎందుకు? ఎన్ని మాటలు మాట్లాడతారు మమ్మీ? ఇంకెంత మాటలు మాట్లాడతారు? దేనికని లిమిట్ ఉంటుంది ఉంటుంది. సర్లే చెప్పు. ఏ చెప్పు చెప్పు చెప్పు. అంత కోపం మనిషికి ఇంత బీపీ తెప్పించేసి నవ్వుకుంటున్నారా? ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావా? బీపీ దేనికి నీకు వచ్చేస్తుంది? విషయాలకి నేను బీపీలు వచ్చేస్తాను మొహంకి. బీపీ అంట, బీపీ వచ్చేస్తుంది. ఇవన్నీ తగ్గించుకో. పిలిచారు కదా చెప్పు. హలో హలో ఉండు బాబా, వెళ్ళకూడదా? ఇదంతా ఒప్పేసుకున్నావు కదా నువ్వు ఒప్పుకున్నావు కదా. నేను ఒప్పుకున్నాక చెప్తాను, ఇంకేం సార్లు చెప్పాలి? రాసి ఇవ్వాలి ఏంటి, షూట్ సంతకాలు పెట్టాలి. ఈ మాట గుర్తుంచుకో, ఇదైతే జస్ట్ ప్రాంక్. చేసాము ప్రాంకా? ఇప్పుడు ఇదంతా ప్రాంకా? అబ్బాయి చూసి సెట్ చేసామని ప్రాంక్. కానీ అడుగురు అయితే అడుగుతున్నారు, బట్ మేము జస్ట్ ప్రాంక్ చేసాం అంతే. ఎందుకంటే మేము మమ్మీ మరీ అంత కసైతే కాదు, నీ ఇష్టం లేకుండా చేసాడు. అలాగా నీకు 10 సంవత్సరాలు కావాలి, 80 సంవత్సరాలు కావాలంటే ఎప్పుడెప్పుడు ఇక్కడ 20 సంవత్సరాలు ఎవడో అనలేదు, 10 సంవత్సరాలే అన్నాను. ప్రాంక్ ఎలా ఉంది? ప్రాంక్ ఎలా ఉంది? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ప్రాంక్ అని. చాలా అంటే నేను స్టార్టింగ్ అంతా ఏదో ఎప్పుడు ఉన్న ఇదే కదా, హడావిడే కదా, అదేమో అని అనుకున్నాను. ప్రియాంక మీద అయితే ప్రాంక్ అదిరిపోయింది. అది నిజంగా అనుకొని ఫుల్ గా సీరియస్ అయిపోయింది. మా అమ్మ కూడా నిజంలో ఇంకా రియాలిటీ, అది ఇంకా యాక్టింగ్ చేస్తున్నట్టు కాకుండా ఇంకా లోపల దూరిపోయింది అనమాట. ఇంకా ప్రియాంక ఇవిడ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళు నాతో స్టార్టింగ్ అనుకున్నాను, వీళ్ళు ఎప్పుడు అడుగుతూనే ఉంటారు, నేను ఎప్పుడు అలానే కాదు ఇది అని చెప్తే, అది ఎంత కాదన్న మమ్మీ ఎప్పుడైనా కాదు నేను చేసుకున్నా సరే నేను తిట్టేసి మళ్ళీ వదిలేస్తుంది. ఎంతలాగా పట్టుకొని అదే ఇంకా లాగదు.
లాగుతుందంటే బాబాయ్ సీరియస్గా ఉందేమో, ఎందుకురా బాబు రిస్క్ తీసుకోవడం మనసులో అనుకున్నాను. సర్లే ఏదోటి మీ ఇష్టం అని చెప్పేస్తే వదిలేస్తుంది అని అనుకున్నాను. హలో మీ ఇష్టం చెప్తే వదిలేయడం కాదు, పక్క అదే అంటే మీ ఇష్టం అంటే థింకింగ్ ఉంది. అవునులే మమ్మీ, ఇప్పటికైనా నీ ఇష్టం అంటాను కానీ నన్ను అప్పటికి ఆ టైంకి కొంచెం అలాగే అంటది గాయస్, తర్వాత మళ్ళీ అలా ఉండదు గాయస్ అసలు. సో గాయస్ ప్రాంక్ చేస్తే చూసారు కదా, ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. ఇంకా ఎలాంటి ఏంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్స్ లో చెప్పండి. మంచి అది కూడా కాదు, ప్రియాంక నిజం తొందరగా పెళ్లి చేసే లేదా అది కూడా చెప్పండి గాయస్. సపోర్ట్ చేయరు. ప్రియాంకకి మమ్మీ ఇష్టమే చేయలేదంటే ప్రియాంక ఇష్టమే చేయలేదో కమెంట్స్ లో చెప్పండి. అండ్ మీకు ప్రాంక్ ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాం. సో అంతలో వీడియోస్ అయితే చేయడం ఆపేసారు, అది చెప్పిన తర్వాత సో ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్స్ అయితే అండ్ ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చెప్పండి. బాయ్ బాయ్.